మహావాక్యం మధురమైన పిల్లలు తండ్రి మీకు సంగమములో ఏ స్మృతులనైతే ఇప్పించారో వాటిని స్మరణ చేసినట్లయితే సదా హర్షితంగా ఉంటారు. మధురమైన పిల్లలు తండ్రి మీకు సంగమములో ఏ స్మృతులనైతే నిప్పించారో వాటిని స్మరణ చేసినట్లయితే సదా హర్షితంగా ఉంటారు. ప్రశ్న: సదా తేలికగా ఉండేందుకు యుక్తి ఏమిటి? ఏ సాధనాన్ని అలవర్చుకున్నట్లయితే సంతోషంలో ఉండగలుగుతారు? జవాబు: సదా తేలికగా ఉండేందుకు ఈ జన్మలో ఏ ఏ పాపాలైతే జరిగాయో వాటన్నింటినీ అవినాశి సర్జన్ ముందు పెట్టండి. ఇకపోతే జన్మ జన్మాంతరాల పాపాలు ఏవైతే తలపై ఉన్నాయో వాటి కొరకు స్మృతి యాత్రలో ఉండండి. స్మృతి ద్వారానే పాపాలు తొలగుతాయి. అప్పుడు సంతోషము ఉంటుంది. తండ్రి స్మృతితో ఆత్మ సతోప్రధానంగా అవుతుంది. ధారణ కొరకు ముఖ్య సారము. మొదటి పాయింట్: డ్రామా యొక్క ఆది మధ్యాంతాలను మంచి రీతిలో అర్థం చేసుకొని స్మృతిలో ఉంచుకొని ఇతరులకు కూడా స్మృతిని ఇప్పించాలి. జ్ఞాన అంజనాన్ని ఇచ్చి అజ్ఞానాంధకారాన్ని దూరం చేయాలి. రెండో పాయింట్: బ్రహ్మాబాబా సమానంగా బలిహారం అవ్వడంలో పూర్తిగా ఫాలో చేయాలి. శరీర సహితంగా అన్నీ అంతమవ్వనున్నాయి. అందుకే దానికన్నా ముందే జీవిస్తూ మరణించాలి. తద్వారా అంతిమ సమయంలో ఏమీ గుర్తు రాకుండా ఉంటుంది. వరదానము: విశేషతల సంస్కారాలను న్యాచురల్ నేచర్ సహజ స్వభావంగా చేసుకొని సాధారణతను సమాప్తం చేసే మరజీవాభవ. విశేషతల సంస్కారాలను సహజ స్వభావంగా చేసుకొని సాధారణతను సమాప్తం చేసే మరజీవాభవ. వివరణ: ఏదైతే స్వభావం ఉంటుందో అది స్వతహాగా తన పని చేస్తుంది. అక్కడ ఆలోచించాల్సిన, తయారు చేయాల్సిన లేక ఏది చేయాల్సిన అవసరం ఉండదు. అంతా స్వతహాగానే జరిగిపోతుంది. అదేవిధంగా మరజీవ జన్మధారి బ్రాహ్మణుల నేచర్ విశేష ఆత్మల విశేషతకు సంబంధించినది. ఈ విశేషత సంస్కారాలు న్యాచురల్ నేచర్గా అవ్వాలి. మరియు ప్రతి ఒక్కరి హృదయము నుండి ఇది నా నేచర్ అని వెలువడాలి. సాధారణత అనేది గతం యొక్క నేచర్, ఇప్పటిది కాదు. ఎందుకంటే కొత్త జన్మను తీసుకున్నారు. కావున కొత్త జన్మ యొక్క నేచర్ విశేషత, అంతేకాని సాధారణత కాదు. బాబా చెప్పేది ఏంటంటే సాధారణంగా ఉండొద్దు, విశేషంగా ఉండండి. అది మీ నేచర్గా చేసుకోవాలి. స్లోగన్: రాయల్ ఎవరంటే వారు సదా జ్ఞానరత్నాలతో ఆడుకుంటారు, రాళ్లతో కాదు. రాయల్ ఎవరంటే వారు సదా జ్ఞానరత్నాలతో ఆడుకుంటారు, రాళ్లతో కాదు.